శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమః శివాయ. కేవీఎల్ ఆస్ట్రాలజీకి స్వాగతం. నామ నక్షత్రం జన్మ నక్షత్రానుసారం నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ వారం జనవరి 8, 2025 నుండి జనవరి 14, 2025 వరకు కర్కాటక రాశి వార ఫలితాలను వివరిస్తాను. ముందుగా గోచార గ్రహస్థితులు. కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, కుంభంలో శుక్ర శని భగవానులు, మీనంలో రాహువు. విద్యార్థులు, వీరి మాట తీరు చాలా లాజిక్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఫారెన్ భాషలో ఎక్స్పర్ట్గా ఉంటారు. ట్రాన్స్లేటర్గా కూడా ఉండే అవకాశం ఉంది. పెద్దలను గౌరవిస్తారు. ఏ పనైనా నేర్చుకోవాలి అంటే బాగా కష్టపడగలుగుతారు. ఎప్పుడు ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు. రకరకాల విషయాల మీద ఆసక్తి ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు. చాలా చలాకీగా ఉంటారు. చీటీలు కలిసి వస్తాయి. విద్య కోసం కానీ, గృహం కోసం కానీ, వాహనాల కోసం కానీ, లోనుల కోసం కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అవి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో స్థలాలు కొంటే మంచిది. దూర ప్రయాణాలు చేస్తారు. నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు. దుర్వ్యసనాలకు దూరంగా ఉండండి. అనుకున్న పని త్వరగా పూర్తి చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది. విలాసవంతంగా ఉండాలని కోరుకుంటారు. ఉద్యోగం, కెరియర్ అవకాశాలు బాగా ఉంటాయి. హాస్పిటల్ వంటివి మెయింటైన్ చేయగలుగుతారు. ఉద్యోగంలో అభివృద్ధి ఉంది. వ్యాపారం చేసేవారు వారి యొక్క జీవిత భాగస్వామితో కలిసి చేస్తే ఇంకా బాగుంటుంది. జాబ్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. జనవరి 22, 2025 లోపు. మధ్యవర్తులుగా ఉండి గృహం కోసం లోన్లు ఇప్పించే వర్క్ అయినా సరే వీరు బాగా చేయగలుగుతారు. యాడ్స్ వంటివి బాగా డిజైన్ చేయగలుగుతారు. జనవరి 22, 2025 లోపలే జాబ్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉంది. మీరు విద్య కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, సొంత ఊరి కన్నా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ గనక ఆ ప్రయత్నాలు కొనసాగించినట్లయితే అక్కడ మీకు అభివృద్ధి చాలా బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పురుషులు తమలాగానే వచ్చే భాగస్వామి కూడా ఉద్యోగం చేస్తూ ఉంటే బాగుంటుందని కోరుకుంటారు. మరికొంతమందికి టీచింగ్ ప్రొఫెషనల్లో ఉండే భాగస్వామి వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు, గర్భిణీగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండవలెను. అబార్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. సంతానం వలన అభివృద్ధి ఉంటుంది. మొదటి సంతానం పట్ల ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మీరు స్పైసీ ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటారు. నాన్ వెజ్ను కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తల్లిగారు బేకరీ ఫుడ్ని, వాతపు ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం, మతిమరుపు ఉండే అవకాశం ఉంది. తల్లిగారికి నడుము, తుంటి భాగాల్లో పట్టేయటం కానీ లేదా నొప్పిగా ఉండటం కానీ జరుగుతుంది. స్పైసీ ఫుడ్ ఎక్కువగా మీరు తీసుకోవటం వలన మీకు గ్యాస్ సమస్య ఏర్పడి ఏదో తెలియని నీరసంగా ఉండటం, ఏదో తెలియని అనారోగ్యంగా ఉండటం వంటివి జరుగుతూ ఉంటాయి. వైద్యుల సలహాను తీసుకోవలసి వస్తుంది. దైవం, శని భగవానునికి తైలాభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించండి. దానం, సేవాతత్వంతో రోగులకు పళ్ళు, తినుబండారాలను పంచండి. మీ యొక్క కోరికలు తగ్గించుకోవాలను లేదా దాని ప్రభావం మీ జీవితంపై పడి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎటువంటి
ప్రతిఫలాపేక్ష లేకుండా సేవా కార్యక్రమాలు వంటివి చేస్తే మంచిది. శుభం.